సంబంధం లేని చాలా విషయాల్లో తెలంగాణ వాదాన్ని తెర ముందు తీసుకొచ్చి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. ఆ వరుసలో కల్వకుంట్ల కవిత గారు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆవిడకి కొత్త పార్టీ పెట్టుకున్నారు, అర్జెంటుగా తెలంగాణ సెంటిమెంట్ కావాలి కాబట్టి సంబంధం లేని చాలా విషయాలు తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి విషయంలో మనం చూసాం, అలాగే ఒక సినిమా విషయంలో కూడా చూసాం. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుటుంబంలో వేధింపులకి గురి కాపడ్డాను అని చెప్తున్నటువంటి వాళ్ళ కోడలు మేఘన, ఆమె తెలంగాణ ఆడబిడ్డ, సూర్యాపేట సంబంధించిన వ్యక్తి ఆవిడ, వాళ్ళ కుటుంబం సూర్యాపేట. ఆమెని సహజంగా ఒక మాజీ మంత్రి ఇంట్లోకి కోడలుగా పోతున్నప్పుడు జీవితం ఆనందంగా ఉండాలి, రెడ్ కార్పెట్ పరిచినట్టు ఉండాలి లైఫ్. కానీ ఆ కుటుంబంలో గృహహింసను ఎదుర్కొన్నాను, వరకట్న వేధింపుల్ని ఎదుర్కొన్నాను, బలవంతపు మత మార్పిన్ని నా మీద రుద్దే ప్రయత్నం చేశారు, ఇలాంటి అనేక ఆరోపణలు చేస్తూ, పైగా మా సంసార జీవితంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆమె ఇప్పుడు కంప్లైంట్ రూపంలో ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో కంప్లైంట్ చేశారు జోగి రమేష్ కుటుంబం మీద. సో గృహహింసకి గురికాపడి, వేధింపులకి గురికాపడి ఇబ్బందులు పడ్డ తెలంగాణ ఆడబిడ్డకి మరి తెలంగాణలో కవిత ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? ఈ రోజు వరకు ఆమెను పోయి పలకరించి పరామర్శించి ఆమెకి కవిత గారు తన మద్దతును తెలియజేయలే. కేవలం కవిత గారే కాదు, తెలంగాణ కోసం పొద్దున్న లేస్తే మాట్లాడే మేధావులు, ప్రొఫెసర్స్, వీళ్ళెవరూ కూడా కనీసం జోగి రమేష్ కోడలికి మద్దతు ఇవ్వలే. ఒక ఆడబిడ్డ అత్తవారి ఇంట్లో వేధింపులకి గురి కాపడ్డానని చెప్తున్నప్పుడు, గృహహింసకి నా మీద పాల్పడ్డారు, నన్ను 3 సార్లు చంపే ప్రయత్నం చేశారు అని చెప్పినప్పుడు ఇంతకంటే ఏముంటుందండి? 3 సార్లు నన్ను చంపే ప్రయత్నం చేశారు అని చెప్పినప్పుడు ఆమెకి మద్దతు ఇవ్వటం, ఆమెకు అండగా ఉండటం మహిళా నాయకుల బాధ్యత, మహిళా సంఘాల బాధ్యత కదా. మహిళా సంఘాలు ఉండేదే దానికోసం కదా. మరి ఆ మహిళా సంఘాలు ఏమైనా, తెలంగాణ వాదులంతా ఎటుపోయారు, కవిత గారు ఎటుపోయారు? ఎందుకు మేఘనాకు సపోర్ట్గా ఉండలేకపోతున్నారు, మేఘనాకు సపోర్ట్గా మాట్లాడలేకపోతున్నారు? అంటే సెలెక్టెడ్గా కొన్ని విషయాల్లోనే తెలంగాణ వాదాన్ని తీసుకొస్తారా? అన్ని విషయాలు తీసుకురారా? ఒక తెలంగాణ ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంది అని ఆడబిడ్డ వాపోతున్నప్పుడు ఆమెకు అండగా తెలంగాణ వాదం నిలవదా? సంబంధం లేని విషయంలో ప్రొఫెసర్ కె నాగేశ్వరికి అండగా నిలిచారు కదా. నిజానికి అక్కడ తెలంగాణకి ఏ సంబంధం లేదు, కానీ ఇక్కడ తెలంగాణ బిడ్డ ఆంధ్రాలో కోడలుగా వెళ్ళి వేధింపులు గురికాపడింది. సరే, అక్కడ ఆంధ్ర తెలంగాణ వాదాన్ని పక్కన, అసలు ఆ ప్రాంత వివాదాలను పక్కన పెడితే, ఒక ఆడబిడ్డ అత్తవారింట్లో వేధింపులు గురికాపడింది, ఇది సమస్యగా. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పక్కన పెట్టండి అసలు. కానీ అత్తవారింట్లో ఒక ఆడబిడ్డ వేధింపులకు గురికాపడ్డప్పుడు ఇది సమస్య కదా. ఆడబిడ్డకు అండగా ఉండాలి కదా. మరి ఒక మహిళ ఒంటరిగా తన అత్తవారింటి మీద పోరాటం చేస్తున్నప్పుడు, అది కూడా ఒక మాజీ మంత్రి మీద పోరాటం చేస్తున్నప్పుడు ఆమెకు అండగా నిలబడి మాట్లాడాలిగా. ఎడిపోయారు ఇదంతా. సో చూడాలిగా. మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి.